9 రోజులుగా విశేష పూజలు అందుకుంటున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ప్రస్తుతం ట్యాంక్ బండ్లో నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, ట్యాంక్ బండ్ ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా నక్లెస్ రోడ్ ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. ఆల్మోస్ట్ 11th డే ఏ విధంగా అయితే నిమజ్జనాలు ఉంటాయో ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ లో అదే సందడి కనిపిస్తుంది. మనకు సెక్రటేరియట్ రూట్ అంతా కూడా ఎంత రద్దీగా మారిపోయిందో మనం చూడొచ్చు. సాధారణంగా 11th డే నిమజ్జనం చేస్తుంటే మనం ఈ రూట్ లో అంత స్థాయిలో వినాయకుల విగ్రహాలన్నింటినీ చూస్తుంటాం. కానీ ఈరోజు 9th డే అయినప్పటికీ కూడా ఏ స్థాయిలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయో మనం చూడొచ్చు. చాలా మంది ఇళ్లలో ఉంచుకున్నటువంటి విగ్రహాలు లేకపోతే కాలనీలు ఇలాంటి ప్లేసెస్ లో ఉంచినటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ రోజు నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్కి వచ్చారు. ఎందుకంటే 11th డే ఒక్కసారిగా ట్రాఫిక్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఆల్మోస్ట్ నిమజ్జనం చేయాలంటే రోజుల తరబడి 11th డే నిమజ్జనం చేయడానికి వచ్చినా కూడా ఆ నెక్స్ట్ డే వరకు నిమజ్జనాలు కొనసాగుతుంటాయి. కాబట్టి చాలా మంది 9th డేకే నిమజ్జనాల కోసం తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ రూట్ లో అటు సెక్రటేరియట్ మార్గ్ నుంచి మొదలు పెట్టుకుని ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఇంకా కంటిన్యూస్ గా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. నిమజ్జనం చేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు. ఇటు ట్యాంక్ బండ్ రూట్ లో కానీ అటు ఎన్టీఆర్ మార్గ్ లో కానీ మరోవైపు ఐమాక్స్ రూట్ లో ఫుల్ టు రద్దీగా మారిపోయింది. ఒకవైపు నిమజ్జనాల కోసం వస్తున్నటువంటి విగ్రహాలు భక్తులతో కోలాహలంగా మారితే మరొక వైపు పివి ఐమాక్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఆ ఖైరతాబాద్ రూట్ లో మొత్తం ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులతో రద్దీగా మారింది. ఇప్పటికే ట్యాంక్ బండ్ లో నిమజ్జనాల కోసం క్రెయిన్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. చాలా మంది అటు 11th డే వెహికల్స్ నిమజ్జనాని కోసం దొరకక లేకపోతే బ్యాండ్ ఇలాంటివి దొరకక ముందుగానే నిమజ్జనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. 9th డేనే మనం ఎక్కువ స్థాయిలో నిమజ్జనాలు చూస్తున్నాం. ఇప్పటికే వందలాది విగ్రహాల నిమజ్జనం నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే కొంతమంది 11th డే నిమజ్జనం మంగళవారం రావడంతో ఆ రోజు చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది 9th డే నుంచే చేస్తున్నారు. కొంతమంది 3 రోజుల నుంచి మొదలైనటువంటి నిమజ్జనాలు ఒక్కసారిగా ఈ రోజు పెరిగిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచే నిమజ్జనాలు కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయి. అటు ఖైరతాబాద్ నుంచి మొదలు పెట్టుకుని విగ్రహాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి మొదలు అటు నుంచి వస్తున్నటువంటి విగ్రహాలతో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అంతా రద్దీగా మారిపోయింది. మరోవైపు ఇటు సెక్రటేరియట్ రూట్ లో కానీ రాణిగంజ్ అదేవిధంగా లిబర్టీ హిమాయత్ నగర్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలతో ఇటు ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ అదేవిధంగా సెక్రటేరియట్ పరిసరాలన్నీ రద్దీగా మారిపోయాయి. దీని ఎఫెక్ట్ అంతా సిటీ మొత్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అటు బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి మొదలు లగ్డీ కపూల్ మాసప్ ట్యాంక్ వరకంతా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. సో ఇప్పటికే బ్యారికేడ్స్ అంతా ఏర్పాటు చేశారు. ఎల్లుండి జరగబోయేటటువంటి నిమజ్జనం కోసం ఇప్పటి నుంచే సిద్ధంగా ఉంచారు. ఎందుకంటే 11th డే ఏ స్థాయిలో నిమజ్జనాలు కొనసాగుతాయో 9th డే కూడా అదే స్థాయిలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మనకి ఎన్టీఆర్ మార్గ్ మొత్తంగా కూడా బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తుల రద్దీ ఉండడంతో చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. మనకి ఎంతటి కోలాహలం 11th డే నిమజ్జనానికి కనిపిస్తుందో అదే స్థాయిలో ఇప్పుడు మనకి ఎన్టీఆర్ మార్గ్ లో కానీ అదేవిధంగా ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ మార్గాల్లో మనకు కనిపిస్తుంది. సంతోష్.